వెల్కమ్ టు హెల్తీ ఫుడ్. ఈరోజు మనం స్టఫ్ బెండకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. బెండకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, ఆయిల్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బెండకాయని ఇలా మధ్యలోకి చీల్చి ఒకే వైపుకు చీల్చాలి, రెండు వైపుకు చీల్చకూడదు. ఇలా చేసి అన్నీ అలాగే చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. దీంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడ కారంని వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనకిది ముద్దలాగా రావాలి కాబట్టి అందుకోసమే ఆయిల్ వేసేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలో ఇలా మసాలా నింపి రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా మొత్తం బెండకాయ లోపల ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో స్టఫ్ బెండకాయని వేసేసుకుందాము. మిగిలిన మసాలాను కూడా దీనిపైన వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము, లేదంటే బెండకాయలన్నీ మాడిపోతాయి. సో అందుకోసమే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదు, జస్ట్ అలా కొంచెం కదిపినట్టు చేస్తే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ. బెండకాయ మసాలా స్టఫ్ కర్రీ మనకి రెడీ. సో ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.